కొద్దిసేపటి క్రితం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పిల్లాన్ని పరామర్శించి పిల్లాన్ని చూసి 20 లక్షల రూపాయల చెక్ కూడా అందించి వచ్చారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు కూడా పెంచే పరిస్థితి లేదు అని చెప్పారు. పిల్లాడు చాలా క్రిటికల్గా ఉన్నాడు, వెంటిలేటర్ పైన ఉన్నాడని చెప్తున్నారు. తల్లిని కోల్పోయిన పిల్లాడు ఇప్పుడు చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. దీనికి బాధ్యత రాహిత్యమే, నిర్లక్ష్యమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు కాసేపట్లో అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారు? అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. ప్రెస్ మీట్కి మీడియా ప్రతినిధులందరూ కూడా అక్కడికి వచ్చారు. అల్లు అర్జున్ మరికొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు. జరుగుతున్న ఘటన, ఈ పరిణామాలన్నీ నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీలో చాలా ఎక్కువసేపే ఈ ఘటన గురించి మాట్లాడారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వైసు కూడా మాట్లాడారు. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్న ఎంఐఎం పార్టీ మద్దతు ఉంటుంది ఈ విషయంలోనే చెబుతూ వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడబోతున్నారనే ఉత్కంఠ కనిపిస్తోంది. అల్లు అర్జున్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి